అలాగే కొంతమంది సోదరులు ఈ గ్రంథాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసింది. పేరుకు మాత్రమే మేము ముస్లింలు అని అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా పేరు కోసం, ఊరు కోసం, పరువు ప్రతిష్టల కోసం, పెద్దరికం కోసం చలామణి అయ్యేవారు కేవలం ఈ గ్రంథాన్ని చదివిన పాపాన పోలేదు, ఈ గ్రంథాన్ని చదవాలనే ఆలోచన కూడా చేయరు. పోనీ ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఏమేమి విషయాలు అల్లాహ్ సుబ్హానహు చెప్పాడో దాని ప్రకారం ఏమిటన్నా మనం నడుచుకుందాము అనేటువంటి ఆలోచనలు కూడా లేవు. కావున మనం చేయవలసినటువంటి ఈ యొక్క ఇహలోక జీవితం మనం చేయవలసిన పని ఏంటంటే ఖురాన్ గ్రంథాన్ని చదవడం. ఖురాన్ గ్రంథం చదివితే తౌహీద్ అనేది అర్థమవుతుంది, అల్లాహ్ యొక్క ఇబాదత్ అనేది అర్థమవుతుంది, అల్లాహ్ యొక్క దిక్ర్ గురించి ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే తౌహీద్ మనకు విశదీకరించబడుతుందో ఆ యొక్క తౌహీద్ మార్గంలో మనం నడుచుకోవడం వల్ల అల్లాహ్ యొక్క కారుణ్యం మన పైన కురుస్తుంది. తద్వారా ఆయనే తన దాసులకు ఎలా తన వైపునకు వచ్చే వారికి దారి చూపిస్తూ ఉంటాడు. ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన వైపునకు మరలే వారికి మాత్రమే తన వైపునకు వచ్చే మార్గాన్ని తెరిచి ఉంచుతాడు అనే విషయం చెప్పబడతాడు. అంటే అల్లాహ్ కోసం మనము అల్లాహ్ యొక్క ఉనికిని చాటేదానికి, అల్లాహ్ యొక్క ఉనికిని గురించి, అల్లాహ్ యొక్క సృష్టి గురించి మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క ఖురాన్ గ్రంథం మాత్రమే చదవాలి. ఎందుకంటే ఇది అల్లాహ్ అవతరింపజేసినటువంటి గ్రంథం. గత వీడియోలో కూడా నేను మీకు చెప్పాను. కావున లెక్కాసారం ఏ విషయంలోకి వస్తుంది? ఈ యొక్క గ్రంథం గురించి మాత్రమే లెక్కాసారంలోకి వస్తుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని మనకు అర్థమయ్యేటువంటి భాషలోనే మనం చదువుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవహేళన చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ఆయతులను మనం విస్మరించడానికి లేదు. మాటికి ఈ గ్రంథాన్ని పునరావృతం చేసుకునేటువంటి యొక్క గ్రంథం ఈ యొక్క గ్రంథం. ఈ యొక్క గ్రంథం మనం గౌరవించడానికి అర్హత అనేది మనం ఏ రకంగా గౌరవించాలి, ఆ రకంగా గౌరవించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహలోకంలో జీవితంలో కూడా మనకు గౌరవంగా జీవితం గడిపేటువంటి భాగ్యాన్ని అనేది ప్రసాదిస్తాడు. ఇంకా ప్రాపంచిక జీవితం అయితే మన యొక్క జీవితాంతం మన బతుకులు ఒక 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు. కావున ప్రాపంచిక జీవితం అంతే. ఈ యొక్క జీవితంలో ఊరకనే మనము పుణ్యాలు అనేది సంపాదించుకోవాలి. ఒక పుణ్యానికి ప్రతిఫలం 10 రెట్ల పుణ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడనే విషయం చెప్పబడింది. కావున మనము వీలైనంత వరకు పుణ్యాలు రావాలంటే ఏం చేయాలి? అల్లాహ్తో దువా చేసుకోవాలి, అల్లాహ్ను మొరపెట్టుకోవాలి, అల్లాహ్ మీద సంకల్పం చేసుకోవాలి, అల్లాహ్నే నమ్ముకోవాలి. అప్పుడే అల్లాహ్ తన వైపులోకి వచ్చే మార్గాన్ని చెబుతాడు, చూపిస్తాడు కూడా స్వయంగా. బాగా ఆలోచన చేయాలి, బాగా ఈ గ్రంథాన్ని అధ్యయనం అనేటువంటిది చేయాలి. మాటికి ఇది జ్ఞాపికను కూడా తెచ్చుకోవాలి, మనసులో ఉంచుకోవాలి. అల్లాహ్ కోసం ఒక అడుగు ముందుగానే వేయాలి. ఈ యొక్క గ్రంథం అల్లాహ్ యొక్క గ్రంథము, ఈ గ్రంథం నేను చదవాలి, నాకు ఏమని చెప్పాడు ఈ యొక్క గ్రంథంలో, ఆ రకంగా సంకల్పం చేసుకొని మనము అర్థమయ్యేటటువంటి ఈ యొక్క తెలుగు భాషలో చదివితే మనకు చాలా బెటర్గా ఉంటుంది. సూరా నెంబర్ నాకు ఐడియా లేదు, కానీ మీకు ఈ యొక్క గ్రంథం గురించి అర్థమయ్యేదానికి సులభమైనటువంటి మీ యొక్క అరబిక్ భాషలో అవతరింపజేశాను అనే విషయం చెప్పబడతాను. కావున అది వాళ్ళకు అంతవరకు సరిపోయింది. కావున ఈ యొక్క గ్రంథం మనకి ఈ రోజులలో తెలుగులో వచ్చింది కాబట్టి గ్రంథాన్ని బాగా అధ్యయనం చేసి లోతుగా పరిశీలించి దాని ప్రకారం జీవితం అనేటువంటిది గడపాలి. అది ఈ యొక్క ఖురాన్ గ్రంథం యొక్క వివరణ. ఇక ఒక ప్రశ్న ఏంటంటే, హదీసులు తెలుగులో చదువుతారా లేదా అరబిక్ లాంగ్వేజ్లో చదువుతారా? తెలుగులోనే చదువుతారు. మరి అరబిక్ ఎందుకంటే చదవరు హదీసులు? మాకు హదీసులు చదివితే మాకు అర్థం కావాలా, ప్రవక్త గారు ఏం చెప్పారు అని ప్రగల్భాలు పలుకుతారు. ఓకే, రైట్, బాగా. ఇంకా ఖురాన్ విషయానికి వస్తే
ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో చదువుతారా లేదా అరబిక్ లాంగ్వేజ్లో చదువుతారా? అరబిక్ లాంగ్వేజ్లో చదివినాం అనుకో, దాని మీనింగ్ మనకు ఎట్లా తెలుస్తుంది? మనం ఎలాగ జీవితం గడపాలనేది, అల్లాహ్ మనకి ఏం చెబుతున్నాడో మానవులకు అనేది విషయం మనకు ఎలా తెలుస్తుంది? కాబట్టి మనం తెలుగులోనే ఈ యొక్క గ్రంథాన్ని చదవాలి. అప్పుడు అల్లాహ్ మానవులకు ఏమని చెబుతున్నాడో మనం ఎలాగ జీవితం అనేటువంటిది గడపాలి అనే విషయం సంక్లిప్తంగా అర్థం అనేది అవుతుంది. అది సోదరులారా. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.